అమ్మా, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? బానే ఉంది పంతులు గారు. నలుగురికి సహాయం చేస్తూ అందరి మంచి కోరుకునే మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీకుంటాయమ్మా. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? త్వరలో పౌర్ణమి రాబోతోంది కదా పంతులు గారు. ప్రతి సంవత్సరం లాగానే ఆ రోజు పూజలు చేయించాలి. దానిదే ఉందమ్మా, ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా. మీరనుకున్నట్టుగానే పూజలన్నీ యథావిధిగా జరుగుతాయి. అంతేకాదు పంతులు గారు, ఈ సంవత్సరం మా రాహుల్కి పెళ్లి చేస్తే బావుంటుందనుకుంటున్నాము. శుభస్య శీఘ్రం. అబ్బాయి గారి జాతకం నాకు తెలుసు కాబట్టి మీ తాతకు తగ్గట్టు మంచి సంబంధమే తీసుకొస్తానమ్మా. మీకా శ్రమ అక్కర్లేదు పంతులు గారు. నాకు కాబోయే కోడల్ని ఆ ముత్యాలమ్మ తల్లి నిర్ణయించింది. అరే, ఏమంటున్నారు పెద్దమ్మా? రాహుల్కి మాకు తెలియకుండా సంబంధం సెట్ చేసేసారా? అంటే నా ఉద్దేశం, నేను దీక్ష చేసిందే మంచి కోడలు దొరకాలని కదా. కాబట్టి వెతికే పని లేకుండా అమ్మవారు పంపిస్తుందిలే అన్నాను. అవునా? మేమింకా అమ్మాయి దొరికేసిందేమో అనుకున్నాం. అలా ఎలా ఫిక్స్ చేస్తుంది ప్రమీల? అక్కకి నచ్చాలి, మనం అందరం చూడాలి, అప్పుడే ఓకే అనుకున్నాకే పెళ్ళి. పైగా మీ అక్కకు నచ్చాలి అంటే ఎన్ని కండిషన్స్ ఉండాలో. ఆ అమ్మాయికి ఏం రాసి పెట్టిందో. కాలం కలిసొస్తే అమ్మగారు చెప్పినట్టు ఆ అమ్మాయే స్వయంగా ఇంట్లో అడుగు పెట్టొచ్చు. ఎవరికి తెలుసు?